హలో ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కంపెనీలు తీసేస్తున్నాయి, ఎలా బతకాలి రాబోయే రోజుల్లో అని అందరూ అడుగుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు గతంలో లేవు కదా. 25 సంవత్సరాలకు ముందు, 2000కు ముందు పెద్దగా లేవు కదా అవి. ఈ 25 సంవత్సరాలు కదా ఎక్కువ, మనకి 20 సంవత్సరాలు కదా ఎక్కువ ఉద్యోగాలు వచ్చింది. అంత ముందంతా ఎలా బతికారు? సాఫ్ట్వేర్ తోటే బతికారా ఏంది? కాకపోతే ఏంటంటే సాఫ్ట్వేర్ అనేది ఫస్ట్లో జీతాలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి అందరూ అదే చదువు చదివి అందరూ ఆ ఉద్యోగాలకు వెళ్ళారు. ఎక్కువ జీతాలు, విలాసవంతమైన జీవితం, సిటీస్లో బతకచ్చు, బాగా హ్యాపీగా అపార్ట్మెంట్లో ఉండొచ్చు, కార్లలో తిరగచ్చు, పబ్బులకి వెళ్ళొచ్చు. ఇలాంటి లగ్జరీ లైఫ్ను అనుభవించారు ఇంతకాలం. విదేశాలకు వెళ్ళొచ్చు, అక్కడి నుంచి బాగా డాలర్స్ రేట్ ఎక్కువ కాబట్టి ఇక్కడ పంపించవచ్చు డబ్బులు, ఇక్కడ భూములు కొనుక్కోవచ్చు, బాగా ఆస్తులు కొనుక్కోవచ్చు, రాబోయే రోజుల్లో సెటిల్ అవ్వచ్చు బాగానే లెక్కలో. అందరు చదువుకున్నారు, వెళ్ళారు, చాలామంది విన్ అయ్యారు కూడా. ఇప్పుడు బాధపడాల్సింది ఎవరై అంటే కొత్తగా చదువుకున్న వాళ్ళు బాధపడాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు. 10-15 సంవత్సరాల నుంచి జాబ్ చేసే వాళ్ళకి ఏ బాధ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ పొలాలు కొని ఉంటారు, స్థలాలు కొని ఉంటారు, వారి ఊళ్ళల్లో సిటీస్లో ఫ్లాట్లు కొని ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్స్లో కానీ పెట్టుబడులు పెట్టుంటారు, గోల్డ్ మీద పెట్టుబడులు పెట్టుంటారు. 10-15 సంవత్సరాల నుంచి జాబ్ చేసే వాళ్ళు అయితే అలాంటి బాధపడాల్సిన పని లేదు. కొత్తగా జాబ్ చేసే వాళ్ళు ఇబ్బంది. ఇంక వీళ్ళ దగ్గరదే సాఫ్ట్వేర్స్ మాత్రమే ఉద్యోగంలో గ్యారెంటీ లేదనుకుంటే అంట. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి కోచింగ్లు తీసుకుంటూ వయసు అంతా పెరిగిపోతున్నా నిరుత్సాహపడి ఇంకా రాదు అని కూడా మళ్ళా కొత్తగా ఉద్యోగాలు వదిలితే అక్కడుండే ఉద్యోగాలు ఉండేది వందల్లో అయితే లక్షల్లో కోచింగ్లు తీసుకొని పరీక్షలు రాసి నిరాశ చెందుతున్నారు చాలామంది. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? గవర్నమెంట్ జాబుల కోసం పోరాడి ఆఖరికి ప్రైవేట్ స్కూల్ జాబ్ చేస్తూ అక్కడ మళ్ళీ ఒక నోటిఫికేషన్ రాగానే ఆ స్కూల్ మానుకొని మళ్ళీ 5-6 నెలలు మళ్ళీ కోచింగ్ తీసుకొని ఆ కోచింగ్ సెంటర్లో డబ్బులు ఇచ్చి ఎక్కడెక్కడో హాస్టల్లో ఉండి కష్టపడి ఉద్యోగాలు రాక ఫైనల్గా నిరుత్సాహపడి మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో చేరి 13, 14, 15 వేలు, ఇంకా బాగా హై స్కూల్ ప్రైవేట్ స్కూల్లో ఒక 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పే వాళ్ళకైతే కొంచెం జీతాలు ఎక్కువ ఉంటాయి, 25,000 అట్టు ఉంటాయి. ఈ 13, 14 చిన్నపిల్లలకి చెప్పే వాళ్ళకైతే 12, 13, 14, 15 చెప్తూ ఇప్పుడు ఎప్పుడు ఉద్యోగాలు పడితే అప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ పడంగానే మళ్ళీ ఆశగా ఈ ఉద్యోగాలు వదిలేసి కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రైవేట్ స్కూల్లోనే మగ్గుతూ ఆ పిల్లలకి ఆ చదువులకి వీటికి ఆ డబ్బులకి ఇబ్బంది పడుతూ ఎన్నో రకాలుగా బాధలు పడుతూ మళ్ళీ పార్ట్ టైంగా ట్యూషన్లు చెప్పుకుంటూ బతుకుతున్నారు ఎంతోమంది. ఈ సాఫ్ట్వేర్ జాబు లక్షల్లో జీతాలు వచ్చే వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఏమైందండి, ఉద్యోగం పోతే ఏమైంది? కాకపోతే మీ బాధ ఏంది అంటే, నేను చెప్పేది పాత వాళ్ళ గురించి, 10-15 సంవత్సరాలు జాబ్ చేసి మీ బాధ ఏంటంటే మీ ఈగో దెబ్బతింటుంది. ఎందుకంటే మీరు గొప్పగా చెప్పుంటారు కదా ఊర్లలో, మా అబ్బాయికి 2 లక్షల శాలరీ, సంవత్సరానికి ₹1,00,00,000 ప్యాకేజీ, మా అబ్బాయికి 50 లక్షల ప్యాకేజీ, మాకు అంత ప్యాకేజీ ఇంత ప్యాకేజీ, సిటీస్లో ఉంటాయని బంధువుల దగ్గర అంత గొప్పగా చెప్పుంటారు. కాబట్టి ఇప్పుడు సమస్యల్లో కూడా మీకు బతుకు తెరుగు సమస్య లేదు. ఎందుకంటే ఆల్రెడీ గోల్డ్ ఉంటుంది, మీరు ఆల్రెడీ ముందు చూపుతో స్థలాలు కొని ఉంటారు, ఫ్లాట్లు కొని ఉంటారు, అన్నీ ఉంటాయి మీ దగ్గర. స్థలాలు ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, డిపాజిట్లు ఉంటాయి, ఇంకా ఎల్ఐసి పాలసీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. భవిష్యత్తు అవసరాల కోసం మీరు అంతా ముందుగానే సెట్ చేసుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఒక సాధారణ మోటార్ సైకిల్ మెకానిక్లే బైక్ మెకానికల్ సంగతి చెప్తా. ఎవరి సంగతి ఎందుకంటే నా అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. 10 సంవత్సరాల క్రితం బ్యాటరీ బైకులు వచ్చినాయి, స్కూటీలు. అప్పుడు ఇంకా సక్సెస్ కాలే, అప్పుడు ఇంకా ట్రయల్స్లోనే ఉన్నాయి. అప్పుడే వీళ్ళు భయపడి ఏం చేశారంటే, ఇంకా రాబోయే రోజుల్లో మన పని ఉండదని వీళ్ళు కన్సల్టింగ్ యాప్స్లు పెట్టడము, ఆ పాత బండ్లు వ్యాపారం చేయటము, ఇలా కష్టపడి తెలివిగా ఇంకా ఆతృతతో ఇంకా రాబోయే రోజుల్లో మన పని ఉండదంట వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే స్థలాలు అవి కొనుక్కున్నారు. వాళ్ళే కోట్ల రూపాయలు సంపాదించారు. బైక్ రిపేర్ చేసుకున్న వాళ్ళే ఒక్కొక్కరు అలా సిటీస్లో బిల్డింగ్లు కట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కమిషన్ వ్యాపారం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పెట్టుబడి పెట్టుకొని అమ్ముకొని స్థలాలు కొనుక్కొని ఈ రేట్లు పెరిగి వాళ్ళ కోట్లలో ఉండి ఒక బైక్ మెకానికే 2-3 కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించుకుంటే, బైక్ మెకానిక్ అంటే తెలివికల మెకానికల్ సంగతి చెప్పేది నేను, అందరి సంగతి కాదు. అంటే ముందు చూపున్న వాళ్ళు. మరి 15-20 సంవత్సరాలు జాబ్ చేసేవాళ్ళు అంత జాగ్రత్త ఉండరా? నాకు తెలిసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు 2020లో జాబ్ వచ్చిన వాళ్ళు కూడా దాదాపు వాళ్ళు కూడా ఇంచుమించుగా ₹1 కోటి ఆస్తి సంపాదించుకున్నారు. బంగారం కొనడం అయితే, ప్లాట్లు కొనడం అయితే ₹1 కోటి ఆస్తి సంపాదించుకున్నారు. అంటే వాళ్ళకి జాబ్ వచ్చిన టైంలో గోల్డ్ రేట్ తక్కువ ఉంది, విపరీతంగా గోల్డ్ చేర్చుకున్నారు. ఏది అర్థం కానీ వాళ్ళు గోల్డ్ చేర్చుకున్నారు. కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్నారు, కొంతమంది స్థలాలు కొన్నారు. అన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. ఈరోజు విపరీతంగా ఉండే రేట్లు. మరి ఈ రేట్లు, ఈ స్థలాలు పొలాలు రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో లక్షల జీతాలు రావడం వల్ల వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా ఎక్కడ వెంచర్లు వేసినా కొంటున్నారు. ఇంతకుముందు స్థలం కొంటే ఇంటి కోసం ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కునేవారు. పొలం కొంటే పండే పొలం అని కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు పండే పొలం కాదు, పెట్టుబడి కింద కొంటున్నారు ఎక్కడ కూడా.
వాస్తవంగా ఎంతమంది జనాలు పెరుగుతున్నారు, ఎన్ని ఫ్లాట్లు వేస్తున్నారు, ఎన్ని వెహికల్లు వేస్తున్నారు చూడండి. దీన్ని బట్టి మీకు అర్థమైంది అనమాట. అందువల్ల మీరు ఇంకా మీరు అంతలా ఆందోళన కంగారు పడాల్సిన పని లేదు. ఒక ఆప్షన్ పోతే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. మీరు ఎలా కొనిపెట్టుకున్న పొలాలు స్థలాలు ఉంటాయి, లేకపోతే బిజినెస్లు ఉంటాయి, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు ఉద్యోగం పోయింది అని టెన్షన్ పడి నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగాలి, మన ఇళ్ళకి పోయి మన ఊరిలో మళ్ళీ అందరూ అడుగుతుంటారు వీళ్ళు అడిగే మాటలకి. అంటే మీ బాధ ఏంటంటే చాలామంది బాధ అంటే ఇప్పుడు కొత్తగా చదువుకున్న సంగతి కానీ చెప్పేది, ఆల్రెడీ ఉద్యోగాలు పోతున్న వాళ్ళ సంగతి చెప్పేది. మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోవడం నవ్వినందుకు మా బాధ అని అన్నట్టుగా భర్త కొట్టినందుకు బాధ ఉండదు భార్యకి, పక్కన తోడుకోవడం నవ్విద్ది. ఆ నవ్వినందుకు ఈగో హర్ట్ అయింది అనమాట. ఈగోతో బాధపడుతున్నాగా. వాస్తవానికి ఇప్పుడు ఉద్యోగాలు సీనియర్లకు పోతున్నంత మాత్రం వచ్చిన నష్టం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు కొన్న భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, ఫ్లాట్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. బంగారం 2014లో రేటుకి ఇప్పుడు రేట్లు 5 రెట్లు పెరిగింది. బంగారం 2014లో 20,000 ఎంత ఉంది సవర, 2011-12లో 20,000 ఎంత ఉంది సవర. అది ఈరోజు వచ్చేసి 1,35,000కి వెళ్ళింది. ఎన్ని రెట్లు పెరిగింది చూడండి, 5 రెట్లు పెరిగింది. 5 రెట్లు పెరిగింది. ఇంకెన్ని కొనిపెట్టుకున్నారు కాబట్టి మీకు వచ్చిన నష్టమైతే లేదు. మామూలుగా బాధపడాల్సింది ఊరంటే ఈ ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసేవాళ్ళు 15,000కి, 20,000కి, 25,000కి. ఎందుకంటే వీళ్ళ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, రెంట్లు అన్నీ పెరిగిపోతున్నాయి. వీళ్ళు ఎక్కడ స్థలాలు కొనుక్కోలేరు, పెద్దవాళ్ళు ఇచ్చిన అమ్ముకొనే బతుకుతున్నారు. వాళ్ళే జీవితం మీద ఏదో ఆశతో బతుకుతున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఒకసారిగా జాబ్ పోయిందని టెన్షన్ పడుతున్నారు. మీ టెక్నాలజీ నాలెడ్జీ మీకు చాలా ఉంటుంది, చదువుకున్న నాలెడ్జీ, సిస్టమ్ వర్క్ అంతా మీకు తెలుసు. మీరు కొత్తగా ఏదైనా క్రియేట్ చేయగలరు. మీరు కొత్తగా ఏదైనా సరే క్రియేట్ చేయగలరు అనమాట. అంత తెలివితేటలు మీ దగ్గర, అంత నాలెడ్జీ ఉండి కూడా మీరే ఆందోళన చెందుతుంటే, దేశాలు తిరిగి వేరే రాష్ట్రాల్లో సిటీస్లో ఉండి ఇంత నాలెడ్జీ నడుచుకున్న మీరే ఇంత ఆందోళన చెందుతుంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆటో మెకానిక్ ఉన్నాడండి, ఆటో మెకానిక్ ఇప్పుడు కరెంట్ ఆటోలు వచ్చినాయి, బ్యాటరీ ఆటోలు, ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు ఇంకా ఆటో మెకానిక్ జీవన విధానం ఏంది? అతను పెద్ద చదువుకోలేదు. మరి అలాంటి వాళ్ళు ఎలా బతకాలి? వాళ్ళే ధైర్యంగా బతుకుతున్నారు. ఆటో మెకానిక్ ఏం చేస్తానంటే ఈ ఆటో పని లేకపోతే నేనే కరెంట్ ఆటో కొనుక్కుని నేనే ఆటో తోలుకుంటాను ధైర్యంతో ఉంటాడు. ఇక బైక్ మెకానిక్లు ఈ పని పోతే ఇంకా మనకేముందని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు, కన్సల్టింగ్ హౌస్లు పెట్టుకుంటారు. కొంతమంది తెలివి కల కన్సల్టింగ్ హౌస్లు పెట్టుకుంటారు, ఫైనాన్స్ కంపెనీలు పెట్టుకుంటారు, 4 కలిసి 5 కలిసి దానికి సంబంధించే ఈ కొత్త పనులకి. ఇట్లా టీములుగా తయారై ఎన్నెన్నో రకాలుగా ఆలోచన చేస్తున్నారు. అసలు ఈ సమస్య అంతా రావడం 20-25 సంవత్సరాలు ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ బాగా అభివృద్ధి చెందడం వల్లే వాళ్ళు అక్కడి నుంచి వచ్చే డబ్బులు, విదేశాల నుంచి వచ్చే డబ్బులు అంతా భూముల మీద పెట్టుబడి పెట్టి విపరీతంగా భూముల రేట్లు పెంచేశారు. దానివల్ల వ్యవసాయం అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఈ వ్యవసాయం చేసుకున్న రైతులు కూడా ఇంకా మనం ఎంతకాలం వ్యవసాయం చేస్తాం గిట్టుబాటు కాకుండా అని చెప్పి వాళ్ళు భూములు అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి అలవాటు పడ్డారు. ఈ గజిబిజి గందరగోళం అంతా ఈ సాఫ్ట్వేర్ వల్లే. ఇక నుంచి ఏమైందంటే జాగ్రత్తగా ఎవరంతా వాళ్ళ ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకోవడము, ఆధునిక టెక్నాలజీతో ఇలా చేసుకుంటూ ఇలా యథాప్రకారం ఖర్చులు తగ్గించుకొని మళ్ళీ అందరూ మంచిగా బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ఇప్పుడు పాత వాళ్ళకి ఉద్యోగాలు పోయినందువల్ల నష్టమే లేదు, కొత్తగా జాయిన్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది. చదువుకొని ఉద్యోగం రాని వాళ్ళకైతే ఇబ్బంది లేదు, వాళ్ళు ఇంకొక మార్గం ఎంచుకుంటారు ఏదో ఒకటి. అంటే చేస్తూ ఒక ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత వాడు ఏ ఉద్యోగం చేయలేడు. ఉద్యోగం రాకుండా చదువుకుని ఉద్యోగం రానివాడు ఇంకేదైనా చేసుకోగలడు. ఆల్రెడీ ఉద్యోగం వచ్చి ఒక 50,000, 60,000, ₹1,00,000 జీతం అందుకుంటే వాడు వచ్చి మళ్ళీ 10-15,000 చేయాలి, కొంచెం ఫీలింగ్గా ఉంటుంది, గిల్టీగా ఉంటుంది. అందువల్ల ఉద్యోగం కొత్తగా రానివాడికైతే వచ్చే నష్టమే లేదు. కానీ ఆల్రెడీ చేస్తూ ఉద్యోగం వచ్చి 1-2 సంవత్సరాలు ఉద్యోగం పోయిన వాళ్ళు బట్టి కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకేం అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. కొత్తగా పెళ్లి చేసుకొని ఎలా బతకాలో అర్థం కాదు. ఇబ్బంది అయితే ఉంటుంది, కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. ఈ ముందు నుంచి ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. మీరు గమనించండి, ప్రతి ఒక్కటి టెక్నాలజీ మారింది. ఇప్పుడు కరెంటు బ్యాటరీ బండ్లు వచ్చినాయి, బైకులు చేసే వాళ్ళకి దాంట్లో అప్డేట్ కావాలంటే దాంట్లో రిపేర్ ఉంది, అంత కరెంటు బండ్లు. ఆటోలు కరెంటు వచ్చినాయి, ఆటో మెకానికల్ పరిస్థితి ఏంది? బస్సులు కూడా కరెంటు బస్సులు వస్తున్నాయి. ఇంకా రాను చాలా మార్పులు జరుగుతాయి. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి అయితే మార్పు జరిగిద్ది. మార్పు జరిగినప్పుడల్లా ఇంకా మన జీవితాలు ఏందనుకుంటాం, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అన్నీ సెట్ అవుతాయి అనమాట. అంటే మనకి ఏదైనా ఉపద్రవాలు కరోనా సమయంలో మనం ఇంకా లేదు లైఫ్ అనుకున్నాం. ఆ కరోనా వెళ్ళిపోయింది, కొంత నష్టం జరిగింది. నష్టం అనేది మార్పు జరిగినప్పుడు కొంత నష్టం జరిగింది, మళ్ళీ అభివృద్ధి జరిగింది. ఆ కరోనా టైంలో దెబ్బతినిపోయింది ఎవరు? సామాన్యులందరూ దెబ్బతినిపోయారు. ఇక మిగతా వ్యాపారస్తులందరూ అన్ని రేట్లు పెంచుకున్నారు, మాకు నష్టం వచ్చిందని. వాళ్ళందరూ బాగుపడ్డారు. వాళ్ళందరూ ఈరోజు ఆ డబ్బులు ఏం చేయాలో అర్థం కాక ఆ టైంలో సంపాదించుకున్న డబ్బులు రియల్ ఎస్టేట్ మీద వాళ్ళకి ఏం అర్థం కాక రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రస్తుతానికి ఆగారికి వాళ్ళే కట్టుకుంటూ ఉంటారు. లాడ్జీలు కట్టుకుంటారు, రెసిడెన్స్ లాడ్జీలు, కళ్యాణ మండపాలు, ఏం అర్థం కాక ఏదో చేస్తూ ఉంటారు, డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇలా ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ అనేది ఒక్కసారి సమస్య వస్తుంది. మన అభివృద్ధే మనకి ఎప్పటికైనా పెను సవాలుగా మారింది.
మనం ఫస్ట్లో ఏదైనా మనకు ఆనందాన్ని ఇచ్చిందంటే అది ఏదో ఒక వాటికి మనకు దుఃఖాన్ని ఇస్తుంది. ఏదైనా సరే అతిగా వచ్చేది, అతిగా ఒకసారిగా పెరిగేది, దానివల్ల ఎప్పుడైనా ఇబ్బంది. బంగారం కూడా మనం విపరీతంగా ఒక్కసారి రేటు పెరిగిపోయేది, ఇంకా 4-5 నెలల నుంచి అక్కడక్కడ స్టడీ అవుతుంది. ఇట్నే పెరుగుతుందని కొనుక్కునే వాళ్ళ పరిస్థితి ఏంది? ఆల్రెడీ కొనుక్కునే వాళ్ళకి ఒక్కసారిగా పెరిగి అదృష్టం, పెరుగుతుంది కదా అని అదే ప్రకారం కొనుక్కునే వాళ్ళకి దురదృష్టం. ఇలా ప్రతిసారి ఏదో ఒకటి మార్పు జరుగుతుంటుంది 20 సంవత్సరాలకు ఒకసారి. అది జరిగినప్పుడు మనం ఇలాగ ఆందోళన చెందుతుంటాం. కానీ ఈ మార్పు అనేది జరిగినప్పుడు కొంచెం ఇబ్బంది జరిగింది. ఆ తర్వాత జీవితం మళ్ళీ దానికి తగ్గట్టు మనం మార్చుకుంటాం అనమాట. ఇలాగే జీవితాల్లో మనం ప్రతిసారి ఆందోళన చెందటం, భయపడటం, మళ్ళీ తర్వాత దానికి అనుగుణంగా కాలానికి అనుగుణంగా మారి అలవాటు పడిపోవటం మానవ లక్షణం. పెద్ద ఉద్యోగాలు, బాగా డబ్బు, ఆస్తి సంపాదించుకునే వాళ్ళు ఇంతలో భయపడుతుంటే ఏ పూటకి ఆ పూట సంపాదించుకున్న సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది చూడండి. అందువల్ల ఎక్కువ ఆందోళన పడద్దు, ఎక్కువ టెన్షన్ పడద్దు. కొన్ని రోజులు నిదానంగా ఆలోచన చేసుకొని తర్వాత ఆలోచన చేయండి. మీ తెలివితేటలకి, మీకున్న నాలెడ్జ్కి ఏదైనా కొత్తగా సృష్టించగలరు. కొత్తగా వ్యాపారం ఏదైనా పెట్టి సక్సెస్ చేసుకోవాలి. కాకపోతే తొందరపడతనంతో చేస్తేనే ఇబ్బంది పడతారు. ఆలోచించండి, మీకు ఒకరు చెప్పాల్సిన పని లేదు. సాఫ్ట్వేర్ జాబులు పోతున్నాయని చెప్పి ఈ టీవీల్లో, పేపర్లో, పత్రికల్లో వీళ్ళు భయపెట్టడం వల్ల కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ భయం కూడా ప్రమాదకరం అనమాట. భయమే మనిషిని చంపేస్తుంది ముందు. ఇది ఈ వీడియో. నేను కరెక్ట్గా చెప్పానంటే తెలియదు. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై.